మనం బీసీ గర్జన, దళిత గర్జన, మాల గర్జన, మాది గర్జన ఇలాగ వెళ్తున్నాం. మనం ఈయన ఏం చేస్తున్నాడు అంటే మతాల పేరుతో వెళ్తున్నాడు. క్రిస్టియన్స్ మేము చేస్తాం, ముస్లింలుగా చేస్తాం, ఇంకోటి చేస్తాం, మతాల పేరుతో ఈయన వెళ్తున్నాడు. వేల కులాలు ఉన్నాయి. ఈ వేల కులాలన్నీ కలిపి 3 మతాల్లో ఉన్నాయి. ఒకటి హిందూ, 2 క్రిస్టియన్, 3 ముస్లిం. మేము క్రిస్టియన్స్ కి చేస్తాం అనే ఒక మాటతో మాలల్ని, మాదిగల్ని, బీసీలని, ఓసీలని, ఎస్టీల్లో ఉన్న క్రైస్తవులందరినీ దగ్గర చేసుకునే అవకాశం ఉంది. ఆ మాట వీళ్ళు ఒకవేళ అంటే ఈయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోకపోయినా సరే ఈ మాట అంతేరాలి. ఒకవేళ పెద్దవాళ్ళు అంటే అది ఇబ్బంది అవుతుంది అనుకుంటే క్షేత్ర స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లన్నా దీని మీద జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించకపోతే నిజంగా అరే మనం ఎందుకు లైట్ తీసుకున్నావా అని బాధపడే పరిస్థితి వస్తుంది. ₹1 ఖర్చు లేకుండా చక్కగా ఆ వర్గీకరణ ఒకే ఒక మాటతో మెజారిటీ మాల ఓట్లని బీజేపీ రావడంతో మెజారిటీ మైనారిటీ ఓట్లని నేను దక్కించుకున్నాననే ఆనందంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ మనకు కావాల్సింది ఆ మతమా, ఈ మతమా, ఆ కులమా, ఈ కులమా కాదు. ఈ మతవాడికి 2 ఓట్లు, ఆ మతవాడికి 1 ఓటే కాదు. అందరికీ సమానమైన ఓట్లు. కొంచెం ఈ విషయంలో ఈ పారామీటర్లో కొంచెం ఆలోచించాలని మీ అందరినీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు కులం పేరుతో చెప్తే కన్నా కూడా మతం పేరుతోనే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు రాజకీయాలు. ఆ పేరుతోనే వీళ్ళు ఏకంగా దేశాన్ని పరిపాలిస్తున్నారు మోడీ గారు అని బ్యాచ్. మతం పేరుతోనే.